సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటి అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎంప్లాయ్ గ్రీవెన్సెస్ అండ్ డిసిప్లైన్. అలానే డిసిప్లినరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ఎలా ఉండాలి, వీటి గురించి డిస్కస్ చేస్తాం యూనిట్ 5 ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఫస్ట్, ఎంప్లాయ్ గ్రీవెన్స్ అంటే ఏంటి? సో ఎంప్లాయ్ గ్రీవెన్స్ అంటే అదొక ఫార్మల్ కంప్లైంట్. ఈ ఫార్మల్ కంప్లైంట్ అనేది ఎవరిస్తారు? ఎంప్లాయీ ఇస్తారు. ఎందుకు? డిసాటిస్ఫాక్షన్. సో ఈ డిసాటిస్ఫాక్షన్ దేని మీద ఉంటుంది? కంపెనీ అన్ఫెయిర్ ఆర్ అగేన్స్ట్ కంపెనీ. సో వాళ్ళ పాలసీస్కి వాళ్ళు ప్రామిస్ చేసిన దాని విరుద్ధంగా వెళ్ళినప్పుడు గ్రీవెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో గ్రీవెన్సెస్ మే బి డిస్కంటెంట్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ వెదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ నాట్. సో గ్రీవెన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు లేకపోతే చేయరు, ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్, ఏదైనా అయి ఉండొచ్చు. ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి గ్రీవెన్స్ ఉండొచ్చు. వ్యాలిడ్ ఆర్ నాట్, అది వ్యాలిడ్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, కానీ గ్రీవెన్సెస్ అనేది వస్తుంది. అయితే అతనికి అన్ఫెయిర్గా ఉన్నారు, అతని పక్షాన లేరు, బయాస్డ్గా ఉన్నారు, అతనికి మోసం జరిగింది అని అనుకున్నప్పుడు గ్రీవెన్సెస్ రైజ్ అవుతూ ఉంటాయి. సో గ్రీవెన్సెస్ రావడానికి కారణాలు ఏంటి? వైలేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, పూర్ వర్కింగ్ కండిషన్స్, కంపెనీ రూల్స్ అండ్ ప్రాక్టీసెస్, అలానే కలెక్టివ్ బార్గెనింగ్ అగ్రిమెంట్ ప్రకారం ఉండకపోవటం వల్ల, సో అనుకున్న సిటీసీ ప్రకారం లేకపోవటం వల్ల, లేబర్ లాస్, ఇంకా అన్ఫేర్ ట్రీట్మెంట్, ఇంకా ప్రమోషన్స్ ఇవ్వకపోవటం వల్ల గ్రీవెన్సెస్ అనేవి వస్తాయి. అలానే గ్రీవెన్సెస్కి ఫ్యాక్టర్స్ చూసాం. ఇప్పుడు గ్రీవెన్స్కున్న కాజెస్ ఏంటి? ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి వీటిలో. కాజెస్, ఫ్యాక్టర్స్, ఇంకా సోర్స్ ఆఫ్ గ్రీవెన్సెస్ కూడా సేమ్ ఉంటుంది. కావాలంటే చూసుకోండి, అన్నీ ఒకటే ఉంటాయి. సో వాటికి రాయచ్చు, వాటివి కొంచెం మనం మేనేజ్ చేయొచ్చు గ్రీవెన్సెస్లో. ఎందుకంటే గ్రీవెన్స్ అంటేనే కంప్లైంట్. దాని కాజెస్ అయినా, సోర్స్ అయినా, లేకపోతే ఫ్యాక్టర్స్ అయినా ఒకటే ఉంటాయి. సో ఇప్పుడు సోర్సెస్ తీసుకున్నా అవే వస్తాయి. అయితే సోర్సెస్ని కొంచెం ఎలాబరేట్ చేసి రాయండి. పైన జస్ట్ గ్లాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో సోర్సెస్ ఏంటి? వేజ్ రేట్స్, స్కేల్ ఆఫ్ పే, వీటిలో ప్రాబ్లం. ఓవర్ టైం వర్క్ చేయించటం, లీవ్లు ఇవ్వకుండా ఉండటం, ట్రాన్స్ఫర్ చేసేయటం, సీనియారిటీ ప్రమోషన్ బేస్ చేసుకోకుండా ఇంకా డిశ్చార్జ్ చేసేయటం, కెరియర్ ప్లానింగ్ లేకపోవటం కంపెనీలో, ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్లాన్ లేకపోవటం, ల్యాక్ ఆఫ్ రోల్ క్లారిటీ, ఎవరికి ఏ రోల్ ఇవ్వాలో తెలియకపోవటం, కలెక్టివ్ అగ్రిమెంట్ లేకపోవటం, లేబర్ యూనియన్ పట్ల వివక్ష ఉండటం, ఆటోక్రటిక్ లీడర్షిప్ ఆఫ్ సూపర్వైజర్, అంటే వాళ్ళు అథారిటేటివ్గా ఉంటాం, వీళ్ళకి ఏం పవర్స్ లేకపోవటం. సో అయితే దీన్ని ఫర్దర్గా క్లాసిఫై చేయొచ్చు. ఇది సోర్స్ అంటాం కన్నా క్లాసిఫికేషన్ అని చెప్పడం బెస్ట్.
So, classification of గ్రీవెన్సెస్. సో 3 విధంగా మనం గ్రీవెన్సెస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మేనేజరల్ కండిషన్, వర్కింగ్ కండిషన్, అలానే పర్సనల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మేనేజరల్ కండిషన్లో పే స్కేల్, ఓవర్ టైమ్, బెనిఫిట్స్ ఆఫ్ ప్రమోషన్, ల్యాక్ ఆఫ్ రోల్ క్లారిటీ, ల్యాక్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ కలెక్టివ్ అగ్రిమెంట్, ఇవన్నీ ఉంటాయి. వర్కింగ్ కండిషన్ అన్రియలిస్టిక్ ఉంటాం, నాన్ అవైలబిలిటీ, టైట్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఉంటాం, బ్యాడ్ వర్కింగ్ కండిషన్ ఉంటాం, పూర్ రిలేషన్షిప్ ఉంటాం, ఇంకా నెగిటివ్ అప్రోచ్ ఉంటాం. పర్సనల్, మన నేర యాటిట్యూడ్, మన ఓవర్ అంబిషన్, మన ఈగోయిస్టిక్ పర్సనాలిటీ, ఇంకా మన నాన్ కోఆపరేటివ్నెస్ టువర్డ్స్ ద కంపెనీ, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. సో ఎలా ఉంటుంది మెథడ్స్ ఏంటి గ్రీవెన్సెస్కి? గ్రీవెన్సెస్ని ఎలా తీసుకుంటాం? మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ, వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనేది చెప్పాలి. ఓపెన్ డోర్ పాలసీ, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి చెప్పటం. బ్రైప్ బాక్స్ పాలసీ అంటే ఒక బాక్స్లో కంప్లైంట్ రాసి ఇవ్వటం. సర్వే పాలసీ, ఎవరన్నా ఒపీనియన్ అడిగినప్పుడు ఆ సర్వేలో మన గ్రీవెన్సెస్ని పెట్టడం. సో గ్రీవెన్సెస్ అనేది ఎలా సెటిల్ అయింది? సో ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఏ ఎంప్లాయీకి అయితే గ్రీవెన్స్ ఉందో అతను డిపార్ట్మెంటల్ హెడ్కి చెప్తాడు. డిపార్ట్మెంటల్ హెడ్ వెళ్ళి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వెళ్ళి గ్రీవెన్స్ కమిటీకి, గ్రీవెన్స్ కమిటీ వెళ్ళి చీఫ్ ఎగ్జిక్యూటివ్కి చెప్తారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఒక వాలంటరీ ఆర్బిట్రేషన్ వచ్చింది. ఆర్బిట్రేషన్ మళ్ళీ తిరిగి ఎంప్లాయీ దగ్గరికి రీచ్ అయింది. సో ఇది ప్రొసీజర్ అన్నమాట, ఒక గ్రీవెన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. అయితే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే స్టెప్ ల్యాడర్ మెథడ్ అంటారు. అయితే ఇదే ప్రొసీజర్ని చార్ట్ ఫామ్లో కనుక పెడితే ఎలా ఉంటుంది? సో హెచ్సిఎల్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ వాళ్ళ గ్రీవెన్సెస్ ఎలా తీసుకుంటారు, ఎలా సాల్వ్ చేస్తారు, టైం ఎంత పట్టింది. సో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రొసీజర్ హెచ్సిఎల్ కంపెనీలో గ్రీవెన్స్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? సో హెచ్సిఎల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్రీవెన్స్ని పోర్టల్లో పెడతారు. మేనేజర్కి 3 డేస్లో వెళ్ళింది, హెడ్కి 14 డేస్లో వెళ్ళింది, దాని తర్వాత డిపార్ట్మెంట్ హెడ్కి 20 డేస్లో, గ్రీవెన్స్ కమిటీకి 30 డేస్లో రీచ్ అయింది. ఆర్బిట్రేషన్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ అయ్యింది, సెటిల్మెంట్ జరిగిపోయింది. సో డిసిప్లిన్ అంటే ఏంటి? సో డిసిప్లిన్ అంటే ఏంటి అంటే ఫోర్స్. ఈ ఫోర్స్ మనతో ఏం చేయించింది? టు ఒబే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ప్రొసీజర్స్. సో రూల్స్, రెగ్యులేషన్, ప్రొసీజర్స్ని ఫాలో అయ్యేటట్టు చేసింది అన్నమాట. ఈ డిసిప్లిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఫియర్ అయి ఉండొచ్చు. ఆర్ ఎక్సర్సైజ్ ఆఫ్ రెస్ట్రెయింట్
అంటే రిస్ట్రిక్షన్ చేసేది అయి ఉండొచ్చు, ఆర్ ఎన్ఫోర్స్మెంట్ మన మీద పెత్తనం చెలాయించేది అయ్యి కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఏమొచ్చింది, ఆర్డర్లీ బిహేవియర్ అనేది మనకి వచ్చింది, ఒబీడియన్స్ అనేది వచ్చింది, ఒబీడియన్స్. సో ప్రొడక్షన్కి అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, ప్రమోషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎంప్లాయీని ఇది డిసైడింగ్ చేసిద్ది అనమాట, డిసైడింగ్ ఫ్యాక్టర్ డిసిప్లిన్ అనేది. డిసిప్లినరీ యాక్షన్ అంటే ఏంటి, డిసిప్లినరీ యాక్షన్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక పర్సన్ ఎంప్లాయ్ బ్రీచ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ పాలసీస్ని చేస్తే అతని మీద ఇన్వాల్వ్స్ కమ్యూనికేటింగ్ ద ప్రాబ్లమ్ టు ఎంప్లాయ్. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చింది ఆర్గనైజేషన్కి, మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఇన్వెస్టిగేట్ చేసి డిసైడింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్, ఒక యాక్షన్ తీసుకుంటారు, ఒక డిసిప్లినరీ మెజర్ అనేది కూడా తీసుకుంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ డిసిప్లినరీ యాక్షన్. సో ఒబే చేయనప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్, దానివల్ల కంపెనీలో ప్రాబ్లం వస్తాయి. సో దానికి సంబంధించి ఎంప్లాయీతో కమ్యూనికేట్ చేయటం, అతనికి చెప్పటం అనమాట. కామన్ డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఏంటి, కామన్గా ఉన్న డిసిప్లినరీ ప్రాబ్లమ్స్. కామన్గా ఉన్న డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నార్మలీ failure to complete the work, ప్రొడక్టింగ్ సబ్స్టాండర్డ్ ప్రొడక్ట్స్, అలానే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వకపోవటం, జాబ్లో మందు తాగి రావటం, ఇంటాక్సికేషన్, ఇన్సబార్డినేషన్, హార్స్ ప్లే. సో హార్స్ ప్లే అంటే ఏంటి అంటే నిద్రపోవటం, ఆడుకోవటం వర్క్ ప్లేస్లో, స్మోకింగ్ ఇన్ అనాథరైజ్డ్ ప్లేసెస్, అలానే గొడవ పడటం, జూదం, పేకాట ఆట ఇలాంటివి, బెట్టింగ్ వేయటం. ఫెయిల్యూర్ టు యూజ్ సేఫ్టీ డివైసెస్, కంపెనీ మనం వర్క్ చేసే ప్లేస్లో కొన్ని సేఫ్టీ మెజర్స్ని తీసుకుంటుంది, వాటిని ఫాలో అవ్వకపోవటం. కేర్లెస్నెస్, నిద్రపోవటం జాబ్లో. అలానే అబ్యూసివ్ థ్రెటనింగ్ అంటే బూతులు మాట్లాడటం, అలానే మత్తు పదార్థాలని పొసెషన్లో ఉంచుకోవటం. అలానే వర్క్ చేసే ప్లేస్లోకి ఏంటి అంటే ఫైర్ ఆర్మ్స్ని తీసుకురావటం, ఇంకా సెక్షువల్ హెరాస్మెంట్. సో ఇండిసిప్లిన్ని ఎలా కోపప్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఎడ్యుకేట్ చేయటం, జాబ్ ఎన్రిచ్మెంట్ అనేది చేయటం, గ్రీవెన్సెస్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ అనేది చేయటం, ఇంకా ప్రాపర్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉండటంతో ఇండిసిప్లైన్ అనే దాన్ని మనం కోపప్ చేయొచ్చు. సో
ఇండిసిప్లిన్ అనేది లేకుండా చేయొచ్చు. ఇంకా రెడ్ హాట్ స్టవ్ రూల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపోజింగ్ discipline of employees without causing resentment or annoyance. Touching a hot stove and receiving a discipline. సో మీరు ఇండిసిప్లిన్గా ఉంటే మీకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తాం. వాళ్ళు అయినా హాట్ స్టవ్ని ముట్టుకుంటే ఏమైంది, వాళ్ళ చెయ్యే కాలింది. సో డిసిప్లైన్ ఎఫెక్టివ్లీ అండ్ రేషనల్లీ బై పనిషింగ్. సో ఇండిసిప్లిన్, సో ఇది ఒక డిసిప్లినరీ యాక్షన్. డిసిప్లినరీ యాక్షన్లో ఫస్ట్ వచ్చేసి రెడ్ హాట్ స్టవ్, ఇదొక పనిష్మెంట్ టెక్నిక్. పనిష్మెంట్ దేనికి ఇస్తున్నావు, ఇండిసిప్లిన్గా ఉండటం వల్ల ఇస్తున్నావు. సో ప్రొసీజర్ ఏంటి, రెడ్ హాట్ స్టవ్కి ప్రొసీజర్ ఏంటి అంటే, మనం ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం, దాని తర్వాత పెనాల్టీ ఇస్తాం, దాని తర్వాత పెనాల్టీ అనేది డిలే అవ్వదు. అలానే వాళ్ళు ఫస్ట్ చేసినవన్నీ ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేస్తాం. సో ఏం అయిందంటే ప్రొసీజర్ రెడ్ హాట్ స్టవ్లో ఫస్ట్ వార్నింగ్, వార్నింగ్ అనేది వచ్చింది. వార్నింగ్ వచ్చిన తర్వాత పెనాల్టీ అనేది కన్సిస్టెంట్గా ఉంది. పెనాల్టీ వాజ్ కన్సిస్టెంట్. దాని తర్వాత పెనాల్టీ, ఎవరికైనా పెనాల్టీ ఒకటే, అది ఒక్కొక్కరికి మారదు. పెనాల్టీ ఈజ్ ఇంపర్సనల్. ఇక పెనాల్టీ ఇవ్వడంలో డిలే ఉండదు. పెనాల్టీ ఈజ్ నాట్ డిలేడ్. పెనాల్టీ వేయటానికన్నా ముందే ఎప్పుడైనా హాట్ స్టవ్లో ఏం చేస్తారంటే చెక్అవుట్ ద ఫ్యాక్ట్స్ ఫస్ట్. ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేస్తారు. సో ప్రొసీజర్ ఏంటి, సో ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వింటారు కేసుని, దాని తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ని తీసుకుంటారు. తర్వాత రిలవెంట్ డాక్యుమెంట్స్, ఫెయిర్ ట్రీట్మెంట్, సీక్రెసీని మెయింటైన్ చేస్తారు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం. అలానే కంప్లీటింగ్ ద ఎంక్వైరీ, ఇచ్చిన టైంలో ఎంక్వైరీని కంప్లీట్ చేస్తారు. ఇది ప్రొసీజర్ అన్నమాట. అలానే సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఎప్పుడైనా ఏంటి అంటే కేస్ హియరింగ్ అప్పుడే మనం ఏం చేయాలి, కేస్ హియరింగ్ స్టార్ట్ అవ్వకన్నా ముందే మనం ఏం చేయాలి, లెటర్ అనేది పెట్టాలన్నమాట, లెటర్ ఇవ్వాలి. అలానే ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి, ఎందుకు ఇండిసిప్లిన్ వచ్చింది. ఇంకా ఈ రెండు దేని కిందకు వస్తాయి, ఎంక్వైరీ కిందకే వస్తుంది. దాని తర్వాత ఏంటి, ఎంక్వైరీ అయిపోయింది,
లాస్ట్లో ఏమి ఇవ్వాలి, పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. సో మనం పనిచేసే చోట మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి అన్నమాట. సో 1950s నుంచి క్యూడబ్ల్యూఎల్కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మన మెటీరియల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ చూడాలి. క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్, పనిచేసే చోట సేఫ్టీ, అలానే మన మెటీరియల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్, ఎంప్లాయీ మెటీరియల్ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అలానే సైకలాజికల్ వెల్బీయింగ్ మీద ఫోకస్ చేసింది క్వాలిటీ వర్క్ లైఫ్ అనేది. అలానే క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్లో జాయింట్ మేకింగ్ ఉంటుంది, కొలాబరేషన్స్ ఉంటాయి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. బిట్వీన్ ఎంప్లాయీ అండ్ మేనేజ్మెంట్. సో క్వాలిటీ వర్క్ లైఫ్కి ఏం కావాలి, క్వాలిటీ వర్క్ లైఫ్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సేఫ్ అండ్ హెల్త్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, గ్రోత్ అండ్ సెక్యూరిటీ అనేది ఉండాలి, దాంతోపాటు కాన్స్టిట్యూషనలిజం అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సోషల్ రిలవెన్స్ ఉండాలి, టోటల్ లైఫ్ స్పేస్ ఉండాలి, సోషల్ ఇంటిగ్రేషన్ ఉండాలి, అలానే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ అనేది జరగాలి. ఇవి లేకుండా క్వాలిటీ వర్క్ లైఫ్ అనేది రాదు. వీటితో పాటు ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. సో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ మెయింటైన్ చేయడానికి? ఫస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యూరిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువలిజం అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. సో ఒక క్వాలిటీ వర్క్ లైఫ్ ఉండాలంటే ఏ ప్రిన్సిపల్స్ అనేవి ఆర్గనైజేషన్ ఫాలో అవ్వాలి. టెక్నిక్స్ ఏమున్నాయి క్వాలిటీ వర్క్ లైఫ్ క్రియేట్ చేయడానికి? సో టెక్నిక్స్ ఏమున్నాయి అంటే సెల్ఫ్ మేనేజ్డ్ వర్క్ టీమ్స్, అలానే జాబ్ రీడిజైన్ అండ్ ఎన్రిచ్మెంట్, ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ సూపర్వైజరీ బిహేవియర్, కెరియర్ డెవలప్మెంట్, ఆల్టర్నేటివ్ వర్క్ షెడ్యూల్, జాబ్ సెక్యూరిటీ, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఆర్గనైజేషనల్ జస్టిస్, పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. సో సెల్ఫ్ వాళ్ళంటే వాళ్ళే మేనేజ్ చేసుకునే వర్క్ టీమ్స్ ఉంటాం, జాబ్ రీడిజైన్ అనేది చేయటం, అలానే దాంతోపాటు ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్, కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటాం, ఆల్టర్నేట్గా వర్క్ షెడ్యూల్స్ ఇవ్వటం, జాబ్ సెక్యూరిటీ ఉంటాం, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషనల్ జస్టిస్ ఉంటాం, పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ అనేది చాలా పార్టిసిపేటివ్గా ఉంటుంది. దీంతో యూనిట్ 5 అనేది కంప్లీటెడ్.